నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ తిరుపతికి ఓ మణిహారంగా నిల్వనున్న లింగాలం చెరువు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన్న కరుణాకర్ రెడ్డి వాక్యం తెలుగు గంగా స్థలం కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి గడప గడపలో ప్రచారం చేస్తూ ప్రజలకు కర్రపత్రాలు అందజేయండి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే పిలుపు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ లోకి చూస్తే స్థానికుల కోరిక మేరకు వినాయక సాగర్ మధ్యలో గణనాథుడి విగ్రహానికి ఏర్పాటు చేస్తామని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన్న కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన వినాయక సాగర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాలమ్మ చెరువు పేరుతో ఈ ప్రాంతం రైతుల పాలిట కల్పతరుపుగా ఉండేదని సరైన కాలువ లేకపోవడం వల్ల డ్రైనేజీ చెరువుగా మారిపోయిందని అన్నారు ప్రస్తుతం ఈ చెరువును ఆధునీకరించడంతో పాటు వినాయక సాగర్ అని పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్దిన ఈ చెరువు తిరుపతికి ఓ మైనిహారంగా నిలిచిందని అన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన ఇంత మంచి ప్రాజెక్టును ప్రారంభించుకోవడం శుభకరంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి మేయర్ శిరీష్ కమిషనర్ హరిత డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ డిప్యూటీ మేయర్ భూమల అవినయ్ రెడ్డి వినాయక నిమజ్జనం కమిటీ చైర్మన్ మాగంటి గోపాల్ రెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వినాయక్ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సార్కి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారికి అలాగే డెప్యూటీ మేయర్లు అభినయ్ రెడ్డి గారు ముద్రనారాయణ గారికి నా సహచర కార్పొరేటర్స్ అలాగే వినాయక నిమజ్జన కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి అందరికి కూడా సహృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు 2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణం వారి సంతకు పక్కనే ఉన్న తెలుగు గంగా స్థలానికి సంబంధించి కొనసాగిన కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు స్థానిక అటవీ శాఖ అతిథి భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు గంగా స్థలంపై వేసిన కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు అంబేద్కర్ భవనం వ్యవసాయ గోదామును నిర్మించుకోవడానికి రెవెన్యూ అధికారులు 2019లో ప్రతిపాదించిన సర్వే నంబర్ 352/8A ఎకరా 10 సెంట్లలో ప్రభుత్వం 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు అప్పటికే టీడీపీకి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి సొంత స్థలంలా ఈ స్థలం చుట్టూ ప్రహారీ అక్రమంగా నిర్వహించుకోవడంతో వీటిని రెవెన్యూ అధికారులు పోలీసులు బలగాలతో కూల్చివేశారని అన్నారు అప్పట్లోనే తెలుగు గంగా స్థలంలో తమదంటూ 2019లోనే హైకోర్టులో కేసు వేశారని తెలిపారు ఎటకీలకు న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడం హర్షణీయమని అన్నారు
గవర్నమెంట్ స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. ఇప్పుడు ఇస్తాం. మనం శాసనసభ అయిన తర్వాత వివిధ రకాలైనటువంటి భవనాలు తీసుకొస్తామని, మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి సహకరించమని ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా కోరడం. అదే టీటీడీ కళ్యాణ మండపానికి కూడా ప్రతిపక్ష నాయకులతో కూడా నేను పిలిపించి అయ్యారు కళ్యాణ మండపం చేయబోతున్నాం, ఇలా కోర్టు వ్యవహారం తీసుకుని రావద్దండి, పేదవారి నిర్మాణం చేయడం చెప్పినప్పుడు అందరూ కూడా ఏకీకరణ చేశారు. అలాగనే దీనికి కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడాం. అయినా ఒక ఎవరో ఒక వల్ల ఇది నియోజకవర్గం నుండి చెడబేరు వస్తారు, ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తారు. ఈరోజు ప్రాసిక్యూటర్ సమక్షంలో, సర్కిల్ సమక్షంలో మొన్ననే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు ఏమైందంటే మా భవనాలంతా పెట్టేశారు, కాంపౌండ్ అంతా అది మాదన్నప్పుడు జడ్జిమెంట్ క్లియర్గా ఇచ్చారు. శాసనం ధర్మశాసనం ఇది మీకు కాపీ ఇస్తాను. ఒకవేళ వన్స్ ల్యాండ్ ఎక్కేసిన తర్వాత నీకు ఎలాంటి హక్కు లేదని దీన్ని స్పష్టంగా ఇచ్చారు. మేడం గారు చదివారు. కొన్నిసార్లు ఇది టెలిగ్యాంగ్కు ల్యాండ్ ఎక్కి చేశాము, ఆ ల్యాండ్ ఎక్కి చేసినటువంటి రైతులు డబ్బు పుచ్చుకున్నారు, మీకు ఎలాంటి సంబంధం లేదు దీన్ని చెప్పి వాళ్ళకి చేసినట్టు పెన్షన్ డిస్మిస్ చేశారు కోర్టు. ఎందుకు సర్టిఫికేట్ ఇప్పించామంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు ఉద్దేశం. ఆ రోజు దళిత సంఘాలతో వచ్చి ఆడ పెట్టినప్పుడు కూడా ఆల్రెడీ సర్టిఫికెట్లు అన్నీ లాగా తీసేస్తాడు. అయినా ఎవరైనా సొత్తు పైన పోయినప్పుడు, కోర్టు పోయినప్పుడు ఎవరు ఎంటర్ కాదు జనరల్గా, అంటే గౌరవించి న్యాయస్థానం గౌరవించి. అయినా మా వాళ్ళు కూడా బొమ్మ తీసి పెట్టి రాత్రి వద్దని చెప్పి ఎక్కిన వాడు రాజాళ్ళంతా కూడా వచ్చారు. వస్తే నేను ముద్ద బాగా మంచిది కాదు అన్నం తీసుకొని తింటారో చేసుకుంటామని ఈరోజు గవర్నమెంట్ కోర్టు ధర్మశాసనం క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చాను, మీకు కాపీ ఇస్తాను. ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కానీ ఆ స్థానంలో ఏమని ప్రవేశించకుండా అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. నాకు ఇచ్చినటువంటి మా అంబేద్కర్ భవన్ ఇచ్చినటువంటి 50 సెంట్లు కానీ, గోడానికి ఇచ్చినటువంటి ఆ 50 సెంట్లు కానీ విత్ రికార్డుకు ఉంది. అంటే ప్రతి ఎంఆర్ఓ ద్వారా నుంచి మనం తెలుగంగ వెళ్ళాలి. తెలుగంగ నుంచి మనం ఆర్డర్ తీసుకున్నాం, దానిపైన కలెక్ట్ ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకొచ్చి నేను మీకు సబ్మిట్ చేస్తాను. సరే నెంబర్ అదే ఒకే సరే నెంబర్ కదా, ఇది ఉండే ఒకటే అన్నీ ఒకే సరే నెంబర్. ఇప్పుడు మనం కళ్యాణ చూస్తున్నాయి అది కూడా అంటే అధ్యాయం మొత్తం అధ్యాయం 852లో NDA 852లో ఒకే ఎకరా 10 సెంట్లు 352లో NDA ఇక్కడ తప్పు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడిందో వివరిస్తూ తెలంగాణలో కూడా 5 పథకాలతో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ కర్రపత్రాలు అందజేయాలని నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే పిలుపునిచ్చారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా నగరికల్ శకుంతల ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఏమన్నా సరే ఇక్కడ నుండి అప్పటి సామాన్య కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి గెలిపించినటువంటి సందర్భంలో మీరు నేను మనందరం సర్కార్ గవర్నమెంట్ చెప్తున్నాం. ఆయన చెప్పాం ఓటింగ్ శాతంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తిరుమల గారికి పోటీ ఏర్పడిన సందర్భంలో వెంకరెడ్డి గారు సూచన మేరకు అధికారంలోకి వస్తే తప్పకుండా నీకు అవకాశం ఇస్తామని చెప్తే నేను పార్టీకి పనిచేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే ఈ 18 మంది ముఖ్య నాయకులందరం కూడా కలిసి ప్రియాంక గాంధీ గారు, తర్వాత అశోక్ గెహ్లోట్ గారు, ముఖ్యమంత్రులు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 119 కాన్స్టిట్యూన్సీలో 119 మంది లీడర్లు వచ్చి ఆ రాత్రి
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను రానున్న ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కవాడిగూడ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కుంభకోణాల బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మక్తల్ యాదవనగర్ లో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో భజనలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పాల ఉట్ల కార్యక్రమంలో పాల్గొని ఉట్టికొట్టిన విజేతలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెండి కడియాలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామ్, కాంగ్రెస్ నాయకుడు వాకిటి శ్రీహరి, బీజేపీ నాయకుడు కొండయ్య, బీఆర్ఎస్ నాయకుడు బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, విజేఆర్ ఫౌండేషన్ అధినేత వరకటం జగన్నాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, శ్రీనివాస్ గుప్తా, కావలి శ్రీహరి, లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సభలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన శ్రీనివాస్ అనే సామాజిక కార్యకర్తపై జరిగిన దాడిని నిర్వహిస్తూ పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాస్పంద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు దాడికి పాల్పడిన అధికారిక పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పెద్దంపేట గ్రామ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ సంతోష్ విచారణ చేపట్టిన అనంతరం దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెంట్యాల మహేష్, నాయకులు ఉరిమెట్ల రాయలింగు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు తదితరులు పాల్గొన్నారు. బహుజనులపై దాడులు నశించాలి బీఆర్ఎస్ గుండాయిజం, నశించాలి
రాజ్యం నశించాలి బీఆర్ఎస్ గూండాయిజం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి బీఆర్ఎస్ గూండాయిజం నశించాలి 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 బీఆర్ఎస్ గూండాయిజం నశించాలి 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 బీఆర్ఎస్ గూండాయిజం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగినటువంటి గ్రామ సభలో మానవత్వం మంటగలిసే విధంగా ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక చదువుకున్న వ్యక్తి మీద సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి శాంతియుత వాతావరణంలో జరుగుతున్న అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న గ్రామ సభలో పలు విషయాలను ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకుపోతూ ఉంటే మరి అధికారులు ఆన్సర్ చేయకుండా అధికారులు సమాధానం చెప్పకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీనివాస్ రెడ్డి మధుకర్ రెడ్డి అదేవిధంగా సర్పంచ్ భర్త గురువయ్య అయినటువంటి వ్యక్తులు పాలక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మీరు ఈ కామన్ పీపుల్ ఎటువంటి వ్యక్తో మీరు కూడా ఒక సామాన్య ప్రజల్లాగా ఉండాలి తప్ప మీరేదో మొత్తం రాజ్యం మా చేతిలో ఉన్నట్టు ఏదో రాచరిక పాలన అయినట్టు ఏదో రాజ్యం మీద అయినట్టుగా వ్యవహరించి పల్లె శ్రీనివాస్ మీద చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బలహీనులమని దాడులు చేస్తే బరి తెగించి కొట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు కోరుకన్ చందర్ స్పందించాలి. ఎవరైతే దాడులు చేసిరో బీఆర్ఎస్ నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కార్యక్రమం గ్రామ సభ జరుగుతున్న కార్యక్రమానికి పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శిది ఉంటుంది. నిన్న కార్యదర్శి గారు పొద్దున ఉదయం 10 గంటలకు సంఘటన జరిగితే సాయంత్రం 5 గంటలకు పోయి నా మీద ఏదో జరిగిందని ఫిర్యాదు చేస్తారట. ఇది ఎక్కడి దౌర్భాగ్యం మీద సామెత ఉన్నది, సిగ్గులేదా జీడిగింజ అంటే. ఈరోజు నేను గ్రామ సభ ఉన్నదని డబ్బు షాటింపు ద్వారా తెలుసుకున్న నేను గ్రామ సభకు వెళ్ళడం జరిగింది. గ్రామ సభలో ఉన్న కొన్ని సమస్యల గురించి నేను పంచాయత్ సెక్రటరీ గారికి వివరిస్తున్న సమయంలో అంతకుముందు నేను గతంలో కూడా 90 లక్షల అవినీతి గురించి కూడా ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం కొరకు కూడా 28 తారీఖు 8వ నెల 2023 నాడు ఎమ్మెల్యేను తీసుకొని అదే వెహికల్ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నన్ను సోమవారం నాడు చూసిన వాళ్ళు మరీ కక్షతోటి పెట్టుకొని ఈయన ఎక్కడ దొరుకుతాడనే ఉద్దేశం కొద్దీ ఇదే గ్రామ సభలో నేను ఆ రోజు మాట్లాడుతుంటే నన్ను మధ్యలో కలగజేసుకొని నాపై దాడి చేసి గురువయ్య నన్ను దన్నడం, కరివేద శ్రీనివాస్ విపరీతంగా కొట్టడం జరిగింది. ఇది ఎమ్మెల్యే చంద్రన్న ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే మీరు 28వ తారీఖు R&R ప్యాకేజీ మొలమూరు గురించి మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన వీడియోస్ కూడా నా దగ్గర నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా. ఈ ఇద్దరు మీతోటే ఉన్నారు, ఆ వెయిటింగ్ హాల్లో కూడా వెయిటింగ్ చేసి ఉన్నారు. ఈ 90 లక్షల అవినీతి కొరకే నన్ను దాడి చేస్తారు. ఈ 90 లక్షల అవినీతి మీరు తీయండి అన్న, నేనే చెప్తున్నా. కలెక్టర్ దగ్గర DPO దగ్గర ఈ లెటర్ ఉన్నది, మీరు అవినీతి తీయండి. ఈ 90 లక్షల అవినీతిని తీసి గ్రామ సమస్యలపై సామాజిక కార్యకర్త శ్రీనివాస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడడం సిగ్గుచేటని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పిడుగు కృష్ణ ముదిరాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం కేంద్రంలోని ప్రెస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అనుచరులు కరివీద శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గురువయ్య గౌడ్, పల్లె శ్రీనివాస్ ముదిరాజ్ పై దాడి చేయడం పట్ల మండిపడ్డారు. దాడికి పాల్పడిన అధికారిక పార్టీ నాయకులపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం జాయింట్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉస్తమ్ శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె రాజేశ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పల్లె శ్రీనివాస్పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం చాలా హేయమైన చర్య, నీచమైన చర్య. ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ హక్కును హరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇక్కడే కాదు, ఎవరు మాట్లాడినా మాట్లాడే గొంతును నొక్కుతున్నారు. ఏ సమస్యనైనా వాళ్ళు బయటికి రాకుండా చూసుకుంటున్నారు. ఇది చాలా మంచిది కాదు. ఇప్పటికైనా మన బీఆర్ఎస్ నాయకులు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో ఇలాంటి చర్యలు జరుగుతుంటే ఏమాత్రం ఈ నాయకుల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే దాని అర్థమైంది ముఖ్యమంత్రి గారికి, అంటే చెయ్యని ఇలాగే దాడులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన ముదిరాజు బిడ్డలపైన దాడులు ఆపకపోతే మరి రాబోయే ఎన్నికల్లో మరి ముదిరాజులంతా ఏకమైతే
మరి ముదిరాజు బిడ్డలతోనే ఓట్లన్నీ వేయించుకొని ఇంతకుముందు అధికారంలోకి 2 సార్లు వచ్చిండు, 3ఓసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి మరి తప్పకుండా మన ముదిరాజులంతా ఏకమై మన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని నేను మన ముదిరాజు బిడ్డలందరికీ ఏకకంఠంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం కేంద్రంలో ఈ నెల 11న జరిగే బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఇండిబెల్లి రవీందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రెస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహావిష్కరణకు ఎంపీ బోర్లకుంట వెంకటేష్, మంత్రి కుప్పల ఈశ్వర్, రామగుడ్డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు హాజరు కానున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీటీఎస్ అంతర్గాం గ్రామ శాఖ అధ్యక్షుడు మున్నూరు నాగమయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు మాడా నారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బోడుకుంట సుభాష్, కాంగ్రెస్ నాయకులు ఒల్లెప్పు స్వామి, ఓదెల గోపి, బీఆర్ఎస్ నాయకుడు అలకుంట అంజయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కుంపెల్లి నరసయ్య, మోటం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహణ కొరకు ఈరోజు అంతర్గాము ప్రెస్ భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఇక్కడ నిర్మాణానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోరుకంటి చందర్ గారు వారి సారథ్యంలో 13వ తారీఖు 9వ నెల ఉదయం 11 గంటలకు అంతర్గా టీటీఎస్ చౌరస్తాలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రారంభించబడుతుంది. ఇట్టి ప్రారంభ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా గ్రామస్తులు, అదేవిధంగా జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉంటాం. జై భీమ్, జై భారత్. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గాం మండల ప్రధాన కూడలిలో మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ 13 తారీఖు నాడు, ఈ నెల 13 తారీఖు నాడు బుధవారం రోజున జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ప్రతి ఒక్కరి యొక్క ఆరాధ్య దైవం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి బడుగు బలహీన వర్గాలు, దళితుల వర్గాలు కూడా అన్ని కూడా ఆ రోజు 13 తారీఖు రోజు ఇక్కడ హాజరై తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించి ఈ కార్డ్స్ ఒక ఓపెన్ పంపిణీ కార్యక్రమము ఇండిబిల్లి రవీందర్ మండల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో అన్ని పార్టీల యొక్క సహాయ సహకారాలను కోరుతూ అన్ని పార్టీలను పిలిచింది. కాబట్టి ఈ యొక్క పత్రికా సమావేశంకు మేము రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను గౌరవిస్తుందని చెప్పని, వారి యొక్క ఆశయ సాధనకు తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాము. ఆల్ పార్టీ సమావేశంలో అందరినీ పిలిచి ఆహ్వానించినందుకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క అంబేద్కర్ 13 తారీఖున ప్రతి ఒక్క విలేజ్ నుండి, మండలం నుండి ఈ యొక్క విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంతరం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీల మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి అంతరం కూడలి వద్ద చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూని 13వ తారీఖు 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలంలోని ఆల్ పార్టీస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారని చెప్పి మేము అంతరం బీజేపీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ఇంద్రానగర్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు వేముల యాదయ్య, గురుమూర్తి లింగయ్య, లక్ష్మణ్, బి చెన్నయ్య, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా వంగూరు మండల పరిధిలో శ్రీశైలం దాబా వద్ద ఏఎస్ఐ అంజయ్య ఆధ్వర్యంలో వెహికల్స్ చెకింగ్ చేపట్టారు. ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న వారిని డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు లేని వాహనదారులకు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. వెళ్ళండి వెళ్ళండి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతికి ఓ మణిహారంగా నిల్వనున్న లింగాలం చెరువు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్య. తెలుగు గంగా స్థలం కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి. గడప గడపలో ప్రచారం చేస్తూ ప్రజలకు కర్రపత్రాలు అందజేయండి. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే పిలుపు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టీకరణ. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.